పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మంచిగా ఉన్నా. సో ఇంకొక మంచి అవుట్ఫిట్తో అయితే మేము ముందుకైతే వచ్చేసా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పిక్. ఈ సారీ నేను మీషో నుంచి అయితే తీసుకున్నా. 560 రూపీస్కి అయితే అప్పుడు నేను తీసుకున్నా. సో ఈ సారీతో అయితే నేను మంచి హాఫ్ సారీ అయితే డిజైన్ చేశాను. ఈ అవుట్ఫిట్ మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ కుందన్స్ డిజైన్స్. నేను నెక్ దగ్గర అయితే ఇలా కుందన్స్ పెట్టే డిజైన్ అయితే చేశాను. ఈ కుందన్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నా. వీటి లింక్ కావాలంటే చెప్పండి, నేను మీకు కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే నేను కోడ్స్ అయితే పెడతాను. సో ఇవి వాష్ చేసాక పోవంటే అస్సలు పోవండి. ఈ అవుట్ఫిట్ నేను 3-4 టైమ్స్ వేసాను. సో అవైతే అసలు పోలేదు. సో ఫ్రంట్ సైడ్ అయితే నేను ప్రిన్సెస్ నెక్ అయితే స్టిచ్ చేశాను. నా ఏ వీడియో చూసినా కూడా నా బ్లౌజ్ ప్రిన్సెస్ కట్లోనే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ అయితే నేను ఇలా రౌండ్ నెక్ స్టిచ్ చేసి తాల్ అయితే పెట్టాను. అలానే ఈ అవుట్ఫిట్కి తగ్గ మ్యాచింగ్ లేస్ అయితే పెట్టి అయితే స్టిచ్ చేసుకున్నా. అలానే బ్యాక్ సైడే నేను ఊక్స్లు కూడా పెట్టుకున్నా. బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నేను కొత్తగా ఉండాలని చెప్పేసి నేను తాళ్ళకైతే కొంచెం వెరైటీగా అయితే ఇలా అయితే స్టిచ్ చేశాను. లట్కన్స్ అక్కడ లట్కన్స్ స్టిచ్ చేసి 2 స్టోన్స్ అయితే పెట్టాను 2 లట్కన్స్ దగ్గర. సో చేతులు అయితే చిన్న బుట్ట చేతులు అయితే స్టిచ్ చేశాను. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం బుట్ట చేతులు. అలా యూట్యూబ్లో చూస్తే అయితే స్టిచ్ చేశాను. టోటల్గా మన బ్లౌజ్ డీటెయిల్స్ ఇవే. సో నెక్స్ట్ అయితే మన లంగా అయితే చూద్దాం. సో టడా చూడండి, మంచి షైనింగ్ అయితే ఇస్తుంది కదా క్లాత్. ఈ క్లాత్ని ఏమంటారంటే కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనుకుంటా. సో మంచి షైనింగ్ అయితే వస్తుంది. 2 కలర్స్ టైప్లోనైతే మెరుస్తుంది. నేనైతే ఇది కొంచెం లంగా హైట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే కొంచెం ఇలా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నా. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం హైట్ అయినప్పుడు ఆ ఫోల్డ్ అయితే ఇప్పివచ్చు. టోటల్ 5 మీటర్స్ సారీ వచ్చేసి నేను లంగాకే పెట్టి స్టిచ్ చేసుకున్నా. సో సారీ పైన వచ్చిన బార్డర్ని అయితే ఇలా బెల్ట్ దగ్గర అయితే పెద్దటే స్టిచ్ చేశాను. ఇంక మిగతా బార్డర్ వచ్చేసి ఇంకా మన బార్డర్ కింద ఉన్న బార్డర్కి అటాచ్ చేసి అయితే స్టిచ్ చేశాను. ఇది కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి దగ్గర కుచ్చులు వేస్తే సరిగ్గా ప్లేట్స్ అనేవి సరిగ్గా కనిపించాయి కాబట్టి నేను 2 ఇంచెస్ దగ్గర అయితే కుచ్చులు అయితే వేసాను. సో దీని లోపల లైనింగ్ వచ్చేసి నార్మల్ కాటన్ లైనింగ్ 2 మీటర్స్ అయితే యూజ్ చేశాను. నాకు సేమ్ కలర్ లైనింగ్ అయితే నాకు దొరకలేదు. సో నేను లట్కన్స్ అయితే ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను. నేను లట్కన్స్ ఎప్పుడైనా సరే బెల్ట్ తాడు కడతాం కదా అక్కడైతే ఎప్పుడు లట్కన్స్ పెట్టకండి. లంగావాణి కట్టినప్పుడు అయితే అవి కనిపించం. ఇలా లంగాకి ఒక సైడ్ని అయితే ఇలా తాళ్ళు అటాచ్ చేసి లట్కన్స్ స్టిచ్ చేస్తే చాలా బాగా కనిపిస్తాయి అవి. సో మన టోటల్ లంగా లుక్ వచ్చేసి ఇది. సో నేను నడుం దగ్గర నేను బెల్ట్ లాగా పెట్టాను కదా, చిన్న తాడైతే ఇలా స్టిచ్ చేసుకున్నా. టోటల్ లంగా డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీని మ్యాచింగ్ వాణి అయితే చూసేద్దాం. ఈ వాణి ఇది నా చిన్నప్పుడుది. ఈ వాణి కోసమే నేను అవుట్ఫిట్ అయితే తీసుకున్నా అంటే మీరు నమ్ముతారా? నిజమండి, ఈ వాణి కోసమే నేను అవుట్ఫిట్ అయితే తీసుకున్నా. సో ఇది నా చిన్నప్పుడు ఫంక్షన్లో వాణి అనమాట. వేస్ట్గా అయితే ఉండిపోయింది అని చెప్పేసి దీని మ్యాచింగ్ తగ్గట్టు నేను ఆ అవుట్ఫిట్ అయితే తీసుకున్నా. ఈ దుపట్టా టోటల్ లెంత్ వచ్చేసి 2 మీటర్స్ అయితే ఉంది. సో జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది. జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద సపరేట్గా లేస్ కొనే సైజ్ అయితే మా మమ్మీ వాళ్ళు స్టిచ్చింగ్ అయితే చేయించారు. నా దగ్గర అయితే నా చిన్నప్పుడు దుపట్టా ఉంది. సో మీకు కూడా కావాలి కదా, మీరు ఒకవేళ ఈ అవుట్ఫిట్ తీసుకుంటే మీకు మరి మ్యాచింగ్ దుపట్టా కావాలి కదా. సో మీషోలో అయితే సేమ్ కలర్ దుపట్టా అయితే ఉంది. సో వాటి కోడ్ అయితే నేను మీకు పెడతాను మీరు కామెంట్ చేసినప్పుడు. సో మన టోటల్ అవుట్ఫిట్ వచ్చేసి డీటెయిల్స్ ఇవ్వండి. ఈ అవుట్ఫిట్ వేసుకున్నాక ఎలా ఉంటుంది లుక్ అని చెప్పేసి నేను పక్కన అయితే వీడియోస్ అయితే పెడతాను. సో మీకైతే ఒక క్లారిటీ అయితే ఉంటుంది కదా. సో టోటల్గా మన లుక్ వచ్చేసి అయితే ఇట్లా ఉంటుంది. సో ఇది కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా సాఫ్ట్ అండ్ సమ్మర్ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో నా దురదృష్టం ఏంటంటే నేను అవుట్ఫిట్ ఐడియాస్ పెట్టిన వీడియోస్కి అయితే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. నేను అవుట్ఫిట్ స్టిచ్చింగ్ చేసి పెట్టిన వీడియోస్కి అయితే తక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.